రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మనకి వారంలో ప్రత్యేకంగా ఆదివారానికి చాలా స్పెషల్ ఉందండి. చాలా ప్రత్యేక దినంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా మిగిలిన రోజులన్నీ కూడా ఎంతో కష్టపడి ఈ ఆదివారం రోజున విశ్రాంతి తీసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి రోజు. ఈ ఆదివారం కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇలాంటి రోజున మీరు చక్కగా ఒక్క నిమ్మకాయతోటి పరిహారం కనుక చేసుకుంటే కనుక మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోయి తరువాత రోజు నుంచి కూడా మళ్ళీ వారం దాకా మీకు ఎటువంటి కష్టం అనేది మీకు అనిపించకుండా మీరు చేసే పనిలో మీకు బాగా కలిసి రావటానికి, అలాగే మీరు వెళ్ళి పనిచేసే కాడ రకరకాల మంది ఎదురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. ఎవరి చూపు ఎలా ఉంటుందో, ఎవరి మనసులో ఏముంటుందో, ఎవరు ఎలాంటి దృష్టితో చూస్తున్నారో అనేది మనకు తెలియదు. ఈ రోజుల్లో మంచి వాళ్ళ సంఖ్య అయితే చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ జనాల చూపులు, జనాల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనంటే కాస్త శుభ్రంగా ఉంటే కూడా చూడలేక ఎట్లాగైనా సరే వీళ్ళని సర్వనాశనం చేసేసేయాలి, వీళ్ళ ఎదుగుదలకు అడ్డుపడాలి, వీళ్ళని ఏమీ లేకుండా ఒంటరోలను చెయ్యాలి అని చెప్పేసి జనాలు చాలా దారుణంగా తయారయ్యారు. ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యి ఉన్నదాన్ని కూడా వదిలేసుకొని కొంతమంది తెలిసి తెలియక అలాంటి మాయల్లో పడి చేతులార జీవితాలను ఎంతమందో కూడా సర్వనాశనం చేసుకుంటున్నారు. తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి అలాంటి వాటికి ఏది లొంగకుండా, ఎలాంటి చెడు అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి, మన ఆలోచన విధానం మారకుండా కరెక్ట్గా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆదివారం రోజున అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో కొన్ని నియమాలతో మీరు ఈ నిమ్మకాయ పరిహారం గనక చేసినట్లయితే మన ఆలోచన ఎటువంటి తప్పు దారిన పట్టకుండా ఉండటానికి, మనల్ని ఎవరైతే చెడు అంటే పాడు చెయ్యాలి, నాశనం చెయ్యాలి, మన ఆలోచనలను మార్చాలి అని చెప్పి ఎంతమంది చూపులైతే పడి ఉంటాయో వాళ్ళ చెడు అంతా కూడా వాళ్ళకే తిప్పికొట్టడానికి, అలాగే మన ఇంటి పరంగా, మన పరంగా ఉన్నటువంటి దిష్టి, నరదిష్టి, నలుగురు ఏడుపులు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, ఎదురిళ్ళ వాళ్ళు అవ్వచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళల్లో అవ్వచ్చు, ఇట్లా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎవరండి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ శాతం చూడలేని వారే ఎక్కువగా ఉంటున్నారు. మన పక్కనే ఉంటూ, మన చుట్టూతా తిరుగుతూ, నవ్వుతూ ఉండే వాళ్ళే ఎంతమందో కూడా లోపల మన ఎదుగుదల లేకపోయినా మామూలుగా బ్రతుకుతున్నా కూడా చాలామంది ఏడుపులు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే జనాల్లో ఈ రోజున స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్వార్థం ఉండొచ్చు, తప్పు లేదు, కానీ స్వార్థం ఏంటంటే అది మరీ తారాస్థాయికి చేరి జనాలు ఇంతగా తయారయ్యారనమాట. అంటే మనమే బాగుండాలి అని అనుకుంటంలో తప్పు లేదు, కానీ పక్కనోడు నాశనం అవ్వాలి అని అనుకుంటారు చూడండి, అది అలా తయారయ్యారనమాట కొంతమంది వచ్చేటప్పటికి. కాబట్టి అలాంటి ఏ చెడు కూడా మనల్ని తాకకుండా ఉండటానికి, ఏ నరదిష్టి కూడా మనల్ని తాకకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. రేపు ఆదివారం కాబట్టి మీరు ఉదయాన్నే చేయాలని ఏమీ లేదు. సాయంత్రం సంధ్యా సమయం నుంచి మీరు రాత్రి 10:30-11 వరకు చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక రేపు ఆదివారం చక్కగా లేచి, అంటే మీరు కొంచెం ఎండెక్కి నాకు లేచిన ఇబ్బంది అయితే ఏమీ లేదండి. అలా లేచినప్పుడు ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసేసుకొని కాస్త రాళ్ళ ఉప్పు వేసి నీటిలో ఇల్లు తుడుచుకొని కాస్త పసుపు నీటిని కూడా చల్లుకొని మీరు పూజ చేసుకుంటే సింపుల్గా, ఎక్కువేం అవసరం లేదు. స్నానం చేసేసి ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి దీపం వెలిగించండి, అంటే దీపారాధన చేసుకోండి. ఒకవేళ దీపారాధన చేయటానికి కుదరదు అంటే ఆదివారం కాబట్టి నాన్ వెజ్ అది వండుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఈ పరిహారం నాన్ వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మీరు కోడిగుడ్డు తినొచ్చు, నాన్ వెజ్ ఏదైనా సరే, మీరు చేపలు అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, ఇట్లా మీకు రొయ్యలు ఇట్లా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు కదా. సండే అంటే పిల్లలు ఉంటారు, అందరూ ఇంట్లో ఉంటారు, కాబట్టి మీరు వండుకొని తినొచ్చు. తిని తర్వాత మీరు ఈ పరిహారం చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్నానం చేసి లేదా కాస్త కాళ్ళు కడుక్కొని ఇట్లా
ఇట్లా చేసుకోండి. అప్పుడు మీకు అంటే బాగా యూజ్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్ మానేసి పరిహారం చేయాలి అని అంటే ఆదివారం రోజున చాలామందికి కుదరదు. కానీ మన మనసులో మన బాధ సంకల్పం చెప్పుకొని నాన్ వెజ్ తినైనా సరే కొన్ని పరిహారాలు అనేవి మనకు సిద్ధిస్తాయి. కొంతమందికి చూడండి, మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా మనం కొంచెం నాన్ వెజ్ కోడినని మేకనని ఇట్లా మనం పూజల్లో ఇస్తూ ఉంటాము. కాబట్టి దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కొన్ని అలా చేసుకోవచ్చు. ఇక దీనికి వచ్చేటప్పుడు కాకపోతే మీరేంటంటే ఆ రోజున నలుపు రంగు బట్టలు, అంటే రేపు నలుపు రంగు బట్టలు ఒక్కటి మాత్రం వేసుకోకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఆడవారు చేయకూడని 5 రోజులు అయితే చేయొద్దు. మిగిలిన రోజులు చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవారికి కుదరలేదు అనుకోండి, మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంటి యజమాని పూజ చేసినా, ఇంటి యజమాని పరిహారం చేసినా కూడా మనకి ఇంకా ఆడవాళ్ళు చేసిన దానికన్నా కూడా రెట్టింపు ఫలితం అనేది వచ్చి ఆ ఇంటికి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉందని చెప్పి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది. అట్లా చేసుకోండి. కాకపోతే కాస్త స్నానం చేసేసి చేసుకోండి. ఇబ్బంది అయితే మీకు ఏమీ ఉండదన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఒక నిమ్మకాయ కావాలి. ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయ కావాలండి. పసుపు రంగులో ఉండే నిమ్మకాయ అనేది వద్దు. అంటే నిమ్మ పండు వద్దు, నిమ్మకాయ కావాలి. ఆకుపచ్చ రంగుది కావాలి. అలా మీరు వచ్చేటప్పటికి ఒక నిమ్మకాయ తీసుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే కాయ తీసుకోండి. ఆకుపచ్చ రంగు నిమ్మకాయ ఏంటంటే మనకు దిష్టిని తీసేయటానికి ఇక్కడ బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి అది తీసుకోండి. ఇక్కడ మనకు వీడియోలో కూడా ముందుకు వెళ్తే మనకి కనిపిస్తుందండి. అట్లాగా దాన్ని ఏంటంటే 4 భాగాలుగా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ చల్లేసేసేయండి. చల్లిన తర్వాత దాని మీద కర్పూరం బిళ్ళలు 2 పెట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి వెలిగించండి. అలా వెలిగించేసి మనకి ఇక్కడ వీడియోలో కూడా నేను చూపించానండి. అలా చేయండి. సేమ్ అలా చేసేసేయండి. అలాగా ఆకుపచ్చ రంగు నిమ్మకాయ తీసుకొని చక్కగా నీటితో కడిగేసేసి ఆ నిమ్మకాయని తుడిచేసి దాన్ని నిలువుగా 4 భాగాలుగా కట్ చేసేసి కొంచెం పసుపు కుంకుమ చల్లేసేసేయటము, 2 కర్పూరం బిళ్ళలు పెట్టేసేసి వెలిగించి మీ ఇంటి గుమ్మం ఎదురుగా, అంటే మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా దిష్టి తీసేసేయాలి. కుడి నుంచి ఎడమకు 4 సార్లు, ఎడమ నుంచి కుడికి 4 సార్లు తీసేసేసి దాన్ని ఎవ్వరు తొక్కని చోట దూరంగా ఏదైనా చెట్టు అంటే పచ్చని చెట్లు, పిచ్చి చెట్లు అలా ఉంటాయి కదా, అట్లా దూరంగా విసిరేసేసేయండి ఆ నిమ్మకాయని. ఇలా ఇంటి గుమ్మం ముందల మీరు తీసేయటం వల్ల ఏంటంటే మనిషికి తీసేయాలంటే కుదరదు. కాబట్టి మీరు ఇంటికి ఎదురుగా గుమ్మం ముందల తీయటం వలన అంతా ఎదురుగా ఉన్నటువంటి చెడు, ఇంటి పరంగా ఉన్నటువంటి నరదృష్టి, మనుషుల మీద ఉన్నటువంటి దృష్టి, పిల్ల పెద్ద అందరి మీద ఉన్నటువంటి చెడు అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుందన్నమాట. చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఎందుకంటే గుమ్మము మనకు చాలా ముఖ్యమైనది. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఇట్లా చాలామంది ఏంటంటే ఇళ్లలోకి ప్రవేశించటము, చెడు శక్తులు ప్రవేశించటం ఇలా వచ్చినప్పుడు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి అలాంటి ఇంటి ముందల మనం ఇట్లా తీసేయటం వలన 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి చెడు, నలుగురు ఏడుపులు, నరదిష్టి ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మనం ప్రశాంతంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. మన ఆలోచన చెడు దారికి పోకుండా ఉండటానికి, మనం కరెక్ట్గా ఉండటానికి. ఎందుకంటే చెడగొట్టాలని చూసే వాళ్ళేనండి ఈ రోజుల్లో 90% మంది అలాగే ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి మనం దొరకకుండా ఉండటం కోసము చక్కగా మన కుటుంబంతో మనం సంతోషంగా ఉండి సంపాదించుకోవటానికి ఎప్పుడైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడిచ్చిన దాంట్లో మనం తృప్తిగా బతకటం నేర్చుకోవాలి. కాదు ఇక్కడ సుఖం లేదు, ఎక్కడో సుఖం ఉంది అని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే దూరపు కొండలు నునుపు మాత్రమే, అక్కడికి వెళితే ఏమీ ఉండదు. మనకు ఉన్నదే బంగారం లాంటి జీవితము. కాబట్టి పనికిరాని బంధాల కోసము, పనికిరాని మనుషుల కోసము ఇట్లా ఆకర్షితులయ్యి ఎప్పుడూ కూడా ఏ రకంగా కూడా ఆలోచనలు మార్చుకోవద్దు. అలాగే డబ్బును కూడా జాగ్రత్త చేసుకోండి. దేవుడు మనకిచ్చిన వాటిలో తృప్తిగా ఉండటం నేర్చుకోండి. మనకన్నా తక్కువ వాళ్ళని చూడాలి, ఎక్కువ వాళ్ళని చూడకూడదు. చూడొచ్చు, ఏది సంపాదన పరంగా అలా చూసుకోవాలి. అంతేకాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎప్పుడూ కూడా చేసుకోకూడదు. అది గుర్తుంచుకోండి. ఎవరికో ఏదో ఉంది అని చెప్పి అనుకుంటే అది వాళ్ళకుంటుంది. కానీ వాళ్ళని చూసి మనం ఉన్నది వదిలిపెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు మన కోసం ఏది కూడా వదిలిపెట్టుకోరు. వాళ్ళు చివరికి ఎటు కాకుండా తెగిన గాలిపటాలై
అయినటువంటి బ్రతుకులు ఎంతమందియో ఉన్నాయండి. అట్లా ఆడవాళ్ళు చాలా రకాలుగా మనసు మార్చుకొని ఇబ్బంది పడ్డవాళ్ళు, మగవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, ఇట్లా చాలా రకాలుగా సమాజంలో నడుస్తూ ఉన్నాయి. ఇలాంటివి ఏంటంటే చాలామందికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాం. కాబట్టి జీవితానికి డబ్బు అనేది ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైనది జీవితము, విలువైనటువంటి ఆ యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి మన బుద్ధి మనకు కంట్రోల్లో ఉండటం కోసము, అలాంటి చెడును మనకు తాకకుండా ఉండటం కోసము చక్కగా ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ది బెస్ట్ పరిహారం అండి. నిమ్మకాయ అంతా మనకు 2 రూపాయలు 3 రూపాయలు పెట్టుకుంటే నిమ్మకాయ వచ్చింది. మన చేత్తో మనం స్వయంగా చేసుకునే పరిహారాలకు ఫలితం అనేది తొందరగా వస్తుంది. తర్వాత నుంచి మీ ఆలోచన విధానం మారటము, మంచి ఆలోచనలు చేయటము, చెడును వదిలేయటము, డబ్బు ఖర్చు తగ్గటము, అప్పు లేదన్నా ఉన్నా తీరిపోవటము, మనకు బాగా కలిసి రావటము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము, పిల్లలు చెప్పిన మాట వినటము, చక్కగా ఇలాంటివన్నీ కూడా మనకు జరిగి మనం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఆదివారం ఈ పరిహారం చేసుకొని అద్భుతమైన ఫలితాన్ని పొందండి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం ఆ నిమ్మకాయ పడేసినాక కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇదొక్కటి గుర్తుంచుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత విలువైన సమాచారం మీకు అందించినందుకు గాను ఒక లైక్ ఇస్తే మాకు కాస్త మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాము. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.